జనకర్ జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. ఇక మీరు మాట్లాడాలంటే అక్కడికి రండి. ఇద్దరు ముగ్గురు ఎందుకు రమ్మనండి ఫ్రెండ్స్ అందరినీ. మీరు కూడా అంటే ఇక్కడ రండి. అందరూ ఒకటే దిక్కు నిలబడారా? లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు భాగాలుగా. మమ్మల్ని ఏమన్నా అడగమంటారా? మీరు స్టార్ట్ చేస్తారా? ఊరికి నన్ను అడిగి ఇబ్బంది పెట్టలేదు. మిమ్మల్ని అడిగితే ఏమవుతుంది? సిగ్గు సేటని నా ఉద్దేశం. ఆ విషయం మాకు తెలుసులే, అందుకే మేము వచ్చింది. ఇది వాస్తవం. అబ్బా తొందరనే క్యాచ్ చేసావు సార్ నువ్వు. ఇది మీకు ఎవరు చెప్పరు. మాకెవరో చెప్తే వినేవాళ్ళం కాదు, కళ్ళతో చూస్తున్నాం కాబట్టి అంటున్నాం. నువ్వు ఎందుకు వాచ్ చేస్తున్నావు అని మేము అడగటానికి లేదు. మరెందుకు అడుగుతున్నావు? ఇవన్నీ మీకు చెప్తే అర్థమయ్యేది కాదు. మామూలుగా మీరు ఏది చెప్పినా అర్థం కాదులే. మంత్రులు ఏం చేస్తున్నారు అని ఇంకో ఆయన చూస్తున్నాడు అని. ఎందుకు చూస్తున్నాడు? నా బొట్టు వాళ్ళకి ఎవరేమి నిఘా పెట్టుకున్నా అభ్యంతరం లేదు. పని చేసే వాళ్ళకే నిఘా అవసరం, మీకెందుకులే. ఏమంటావు దాన్ని? మీరే అర్థం చేసుకోవాలి, మళ్ళీ రిపీట్ ఉండదు. దాని మీనింగ్ ఏంటిది? చెప్పినా కదా రిపీట్ ఉండదు. నేను అడగను కూడా అడగను. థ్యాంక్ యూ. అసలు ఆలోచించ కూడా ఆలోచించ. ఓకే, జానారెడ్డి అనే మంత్రి గారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయన్ని అడిగి తెలుసుకున్నాను. ఎక్కడున్నాడు ఆయన? అక్కడికి బొమ్మంటున్నా నేను. అదే మంత్రివర్యులు ఎక్కడున్నారంటున్నా. గుడ్ ఆన్సర్ సార్. తెలంగాణ తెచ్చుకునేటువంటి ప్రయత్నము తెలంగాణ ప్రజలు చేస్తారు. అది మేం చేస్తే మీరేం చేస్తారు సారు? భారతీయ జనతా పార్టీ గతంలోనే చాలా స్పష్టం చేయడం జరిగింది. ఏం చెప్పిందండి? తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ సీట్లు మేమే గెలవాలి. మేము ఓట్లు వేయకున్నా సరేనా? ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది. అంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగా ముందుకెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాము. ఓడిపోతానికి ఇంత పెద్ద నిర్ణయం అవసరమా? ఆ యొక్క వాతావరణము తెలంగాణలో చాలా స్పష్టంగా కనిపించబోతా ఉంది. అందుకే అంటున్నాంలే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి రావాలి. అగో ఉకుమా జబర్దస్తా? అది ఎట్లా సాధ్యమవుతుంది రెడ్డి? మేము మాత్రము జేఏసీ నాయకత్వంలోనే పనిచేస్తాము. జేఏసీ వాళ్ళు మిమ్మల్ని వద్దన్నా చేస్తారా? దాన్ని మనం కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు మా పార్టీకి. ఎందుకట్లా? జాతీయ పార్టీల ద్వారానే తెలంగాణ వస్తుంది. కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ రాదు. ఎట్లా చెప్పగలుగుతారు? జవహర్లాల్ నెహ్రూ గారు మోసం చేశారు. అవును. శ్రీమతి ఇందిరాగాంధీ గారు మోసం చేశారు. నిజమే. ఇప్పుడు సోనియా గాంధీ గారు. అంటే వాళ్ళు 3 సార్లు చేసిరని మీరు కూడా 3 సార్లు చేస్తారా? నాకు పూర్తి విశ్వాసం ఉంది. మోసానికి కూడా విశ్వాసాలు ఉంటాయా? మేము తెలంగాణ ప్రజల హృదయాలను మేము చూరగొంటాము. ఎందుకు అట్లా ఉరుకుతున్నారు? బీజేపీ వాళ్ళు గుండెలు గుంజుకుంటురంట. ఓయమ్మో. మా జిల్లాకు రావడం జరుగుతున్నది. ఎవరు వస్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతున్నది. అబ్బా ఎడారిలో వర్షాలు పడ్డట్టే చెప్తున్నారు. ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. పలుకు ఎవడొద్దన్నాడు? ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వస్తుంది బాబు గారు కదా, అందుకే 5-6 రోజులు మా జిల్లాకు రావడానికి లేట్ అయింది. అది మా పూర్వజన్మ సుకృతం. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అది మాకు తెలుసులే, వేరే విషయం గురించి చెప్పు. ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని మోసాలు చేస్తున్నారు. మన సార్ ఏం చేస్తున్నాడో? చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. హామీలదేముందండి, ఎన్నంటే అన్ని ఇవ్వచ్చు ఉచితంగా. అందరూ కూడా ముఖ్యమంత్రుల గురించి కొట్లాడుతున్నారు తప్ప ప్రజల గురించి ఏ ఒక్కరు కూడా మరి ఆలోచించే పరిస్థితులు లేదు. ఎవరండి మీరు అనేది? కిరణ్ కుమార్ రెడ్డి వద్దని కొందరు, కావాలని కొందరు, ఆయన ఆల్రెడీ ఉన్నాడు కదా. బొస్త కావాలని కొందరు, డిప్యూటీ సీఎం దామోదరు మరి నరసింహ కావాలని కొందరు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఒక ముఖ్యమంత్రి కావాల్సిన బాధ్యత కూడా మరి చంద్రబాబు నాయుడుకి ఉన్నది. బాపుల్స్ కావాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా? జేఏసీ కానీ టీఆర్ఎస్ అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అర్థం చేసుకునే కదా అడ్డుకుంటున్నది. తెలంగాణ మీద ప్రేమ లేదు, ఆయన పార్టీ మీద ఉనికి కాపాడడానికనే. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పినావు.
తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, వ్యతిరేకం కాదు కానీ అనుకూలం కూడా కాదు. మా కన్వీనర్ దయాకర్రావు గారు ఉన్నారు, ఉన్నారండి, ఆయన కంటే బాగానే ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తాం. అందుకే కదా జనం నమ్మటం లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ 10 జిల్లాల్లో సాంగ్ ఉన్నది కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నాక ఉద్యమాలు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర మాత్రం ఏ జిల్లాలో లేని విధంగా రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తాం. అంటే విజయవంతమా? అది ఎప్పుడు కూడా జరగని పని. ఓహో అటక్ పాస్. మేము మీ జోలికి రాము. మేము మీ జోలికి ఖచ్చితంగా వస్తాం.